మొన్న సునీల్ రెడ్డి, నిన్న అనిల్ రెడ్డి, వీళ్ళిద్దరూ జగన్ కు అత్యంత సన్నిహితులు, ఆప్తులు. అంటే ఇప్పటిదాకా దొరికిన లిక్కర్ దొంగలందరికన్నా కూడా సరే సునీల్ రెడ్డి సహచరుడు లేకపోతే అనుచరుడు, బినామీ రకరకాల పేర్లున్న అనిల్ రెడ్డి మాత్రం స్వయాన జగన్మోహన్ రెడ్డి పెదనాన్న కొడుకు. ఈయన చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తారు. ఆయన ఇళ్ళు, కార్యాలయాలు అక్కడే ఉన్నాయి. సో అక్కడికి సిట్ అక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఇక కంగారు మొదలైపోయింది. ఆ వేళ అప్పటికప్పుడే జగన్మోహన్ రెడ్డి అందరితో మీటింగులు, ఏంటి నెక్స్ట్ కార్యాచరణ అని అంతా ప్లానింగ్ అంతా కూడా జరిగిపోయింది. అంటే ఇప్పటిదాకా ఇంకొకటి, ఈడీ రంగంలోకి దిగింది. 4 నెలల క్రితమే సిట్ దగ్గర ప్రాథమిక సమాచారం తీసుకుని కేసును మొత్తం పూర్వాపరాలంతా పరిశీలిస్తూ ఎప్పుడైతే సిట్ 3 ఛార్జ్ షీట్లు వేసిందో ఆ తర్వాత పూర్తిగా ఈడీ అన్ని రకాల ఆయుధాలతో రంగంలోకి దిగిపోయింది. ఇప్పుడు చూడాలి వీళ్ళు ఏం చెప్తారని. ఎన్నాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంతా సిట్టే ఉంది, చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది రాస్తారు, లోకేష్ ఏం చెప్తే అది రాస్తారు, అంతా బోటకం, అసలు మద్యం దానంతా చంద్రబాబే అని కథలు చెప్పారు. ఇప్పుడు ఏమంటారు మరి ఈడీ రంగంలోకి దిగిన తర్వాత? ఈడీ ఒకే రోజు 20 చోట్ల సోదాలు చేసింది. ఏపీ, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, తంజావూరు, రాయ్పూరు, ఢిల్లీ, సూరత్, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పాకిందో చూడండి మొత్తం లిక్కర్ వ్యవహారం. ఇప్పుడు ఏమంటారు మరి జగన్మోహన్ రెడ్డి? సిట్ అంటే చంద్రబాబు వేశాడు, ఆయన ఏదో కల్పితం కథ అంటే అనొచ్చు. ఇప్పుడు ఏమంటారు మరి? మోడీ రాయించాడు అంటాడా? ఈడీ మోడీ పంపించారు నన్ను అరెస్ట్ చేయడానికి అనే ధైర్యం ఉందా? సో ఇప్పుడు అంతా మల్లగుల్లాలు పడుతున్నారు కింద మీద. సో మొత్తం మీద ఇవన్నీ తవ్వితే అనిల్ రెడ్డి కంపెనీల్లోనూ ఇళ్లలోనూ చాలా కీలకమైన డాక్యుమెంట్లు దొరికాయని. నాకు డౌట్ ఏంటంటే ఇంకా డీప్గా డిగ్ చేస్తే కేవలం లిక్కర్ స్కామ్ ఒకటే కాదు. ఎందుకంటే అనిల్ రెడ్డి సెంట్రిక్ గానే మొత్తం జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వెళ్ళేవిట. రాజకేశరెడ్డి త్రూ అనిల్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డికి ప్రతి నెల 50-60 కోట్లు అంటున్నారు, కానీ అది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ నా దృష్టిలో. సో కేవలం లిక్కర్ స్కామే కాకుండా ఇంకా ఈ 5 ఏళ్లలో జరిగిన అనేక స్కాములకు సంబంధించి వ్యవహారాలు కూడా అనిల్ రెడ్డి దగ్గర దొరుకుతాయి. అంటే ఈ సిట్టు కేవలం లిక్కర్ స్కామ్ వరకు పరిమితం కాబట్టి దాని మీదే వర్క్ చేస్తోంది. సో ఇంకా ఈడీ రంగంలోకి దిగిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళందరికీ బీపీ పెరిగిపోతుంది. ఎందుకంటే మీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అక్కడ అరెస్టులు చేసిందంతా ఈడీనే. మనీష్ సిసోడియా కానీ, అప్పుడు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కానీ, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కానీ, వీళ్ళందరూ ఆ లిక్కర్ స్కామ్లోనే అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఇంకా అరెస్టు తప్పదేమో జగన్మోహన్ రెడ్డిది అక్కడ దాకా వచ్చేసింది. అంటే సరే సిట్ ద్వారా అరెస్ట్ అవుతారా లేకపోతే ఈడీ ద్వారా అరెస్ట్ అవుతారా అనేది చూడాలి. ఇంకా ఇప్పుడే ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ముందుకెళ్తుంది కాబట్టి. సో ఈ మొత్తం వ్యవహారంలో ఏంటంటే ఎటు అర్థం కాక ఎటు పాలుపోని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండడం. చాలా మంది అనుకునేది ఏంటంటే అసలు ఈ లిక్కర్ స్కామ్ మీద ఎటువంటి సమాధానం చెప్పలేక పైకి తూచని చెప్తున్నా కూడా రేపు ఆయన అసెంబ్లీలోకి నిజంగానే ఒకవేళ వస్తే, పొరపాటును అడుగు పెడితే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ 164 మంది అధికారపక్ష ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకళ్ళు పుసుకుని ఈ మాట అంటారు, లిక్కర్ దొంగనో లేకపోతే మద్యం కుంభకోణమో ఇంకోటో. దానికి ఏదో రకంగా సమాధానం చెప్పాలి కదా. చెప్పలేకే ఈయన ఈ బేరాల, నాకు మైక్ ఇవ్వండి లేకపోతే ఇంకో గంట ఎక్కువ ఇవ్వండి, 2 గంటలు ఇవ్వండి అని కూరగాయల బేరాలు ఏంటండి? మాజీ ముఖ్యమంత్రి ఆయన ప్రతిపక్ష హోదా ఉండి నేత కాకపోవచ్చు, కానీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేత కదా, వైసీపీ అధినేత కదా ఆయన. ఆ హోదాలో రావచ్చు కదా. ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి నేను వస్తా. మళ్ళీ అందులో ఇంకో డ్రామా ఏంటంటే, అన్న పెద్దిరెడ్డి అన్న మీ కూడా ఎవరన్నా ఎమ్మెల్యేలు వస్తే మీరు తీసుకెళ్ళంటన్నా అంటే ఎవడెళ్తాడు? నో నాకేం ఇంట్రెస్ట్ లేదని ఈయన చెప్పేట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే ఊరికే అదేదో బయటికి మీడియా కోసం. అంటే ఈయన వెళ్ళను నేను వెళ్ళను అన్నాక వీళ్ళు వెళ్తారా మిగతా 10 మంది వేసుకుని? పైగా వాళ్ళల్లో కూడా కొంత ఒక అసహనం వచ్చేసింది అని తో మాట్లాడుతున్న వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో, ఏదో వెళ్దాము సార్ అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అని ఏదో మాట్లాడదాము అనుకున్నా కూడా నాయకుడు వెళ్ళట్లేదు. వాళ్ళు ఎలా వెళ్తారు? వెళ్ళడానికి లేదు. సరే ఇంకొకటి ఏంటంటే మండలిలో బలం ఉంది కదా, అక్కడ ప్రతిపక్ష హోదా ఉన్న నేత ఎల్ఓపి నేతగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళే కొంతమంది చెప్పేది ఏంటంటే, నాకు హోదా లేదు, నేను కేవలం ఎమ్మెల్యేగానే వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్తే. అక్కడ పక్కనేమో మండల్లో బొత్స ఎల్ఓపి లీడర్గా ప్రతిపక్ష హోదా ఉండి హీఈస్ ఎంజాయింగ్, దానికి వచ్చే హోదాకు వచ్చే ఏవైతే ఉంటాయో ఆ పర్క్స్ అన్నీ ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను కేవలం ఎమ్మెల్యేగా వెళ్తానా అని ఆ అహం కూడా ఉంది అని బయట వాళ్ళు ఎవరో కాదు వైసీపీ నాయకులే మాట్లాడతారు కదా, ఎవరో ఒకళ్ళు మనతో ఆఫ్ ద రికార్డు, వాళ్ళ అభిప్రాయం అది. అలాగే చాలా అసహనంతో కూడా ఉన్నారు. ఇప్పుడు నిన్న 3 ఎమ్మెల్సీలు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వారితో కండువా కప్పించుకుని పార్టీలోకి వచ్చేసారు. సరే రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాలు ఇంకా దానికి సంబంధించి ఆమోదం
అవ్వలేదు, ఏం చేస్తారో కూడా తెలియదు, ఎందుకంటే ఉన్నది చైర్మన్ ఆ పార్టీకి సంబంధించిన నాయకుడే కాబట్టి. బట్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురు మనకి పైకి కనిపిస్తున్నారు కానీ ఇంకా చాలా మంది అదే బాటలో ఉన్నారా? ఎందుకంటే వాళ్ళ మధ్య జరుగుతున్న అంతర్గత చర్చలు కానివ్వండి, విసిగిపోయారు ఇంకా నాయకుడితో. ఇప్పుడు నడిపించేవాడు నాయకుడిగా లేనప్పుడు, లేకపోతే ఉన్న నాయకుడు నడిపించలేనప్పుడు, పారిపోతున్నప్పుడు వాళ్ళు మన వాళ్ళు రాశారు 51 సార్లు ఇప్పటిదాకా ఆయన ఈ ప్రభుత్వం వచ్చాక బెంగళూరు వెళ్ళారట ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. సో హీ వాంటెడ్ టు సెటిల్ ఇన్ కర్ణాటకలో ఉండిపోవాలనుకుంటున్నారా? మళ్ళీ ఆయన పాత ఏదైతే జమానా ఆయన వ్యాపారాలు వాటిని అన్నింటినీ మళ్ళీ తిరిగి అదే చేసుకుంటే బెటర్ అని అనుకుంటున్నారా? మరి అలాంటప్పుడు నాయకులు ఇంక మిగతా వాళ్ళు ఎందుకుంటారు? క్యాడరు లీడరే సరిగ్గా లేనప్పుడు. సో అదే చర్చ జరుగుతుందట. ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మిగతా వాళ్ళు కానీ. కాకపోతే ఇప్పుడు గేట్లు ఓపెన్ చేయలేదు పూర్తిగా టీడీపీ, ఇట్స్ ఆల్రెడీ ఓవర్లోడెడ్. కానీ ఇంకా కూటమి పక్షాలు ఉన్నాయి కదా, బీజేపీయో జనసేన, మరి అక్కడ ఏమన్నా గేట్లు కాస్త బార్లానో లేకపోతే కాస్త తీస్తే అన్నా వెళ్ళడానికి చూస్తున్నారేమో బహుశా. సో ఒకవైపు ఈ పార్టీ జంపింగ్లు, ఇంకోవైపు సిట్ సీరియస్గా దర్యాప్తు. కానీ సిట్ అధికారులు మెచ్చుకోవాలండి ఈ సందర్భంగా, ఎందుకంటే ఎక్కడ చిన్న ల్యాప్సెస్, చిన్న లూప్ హోల్ కూడా లేకుండా ప్రతి దానికి ఒక ఫోరెన్సిక్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ తోటి, టెక్నికల్ ఎవిడెన్సెస్ తోటి వాళ్ళ ముందు పెడుతుంటే, నిన్న మిథున్ రెడ్డి నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నేను గతం మర్చిపోయినానంటే మాట్లాడారు. మళ్ళీ ఇవాళ కూడా ఆయన కస్టడీకి ఇవాళ కూడా ఉంది, ఇంకో 50 ప్రశ్నలు అడుగుతున్నారు. అవసరమైతే ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయమని కూడా అడిగే అవకాశం ఉంది కస్టడీ. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా ఏం నోరు మెదపట్లేదు. నాకేం సంబంధం పాలసీతో అంటే, వీళ్ళందరికీ సంబంధం ఉందా ఇప్పుడున్న వాళ్ళందరికీ? రాజకేశ్వర రెడ్డికి ఏం సంబంధం, లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డికి ఏం సంబంధం? సంబంధం ఉన్న వాళ్ళు లేరు కదా. వీళ్ళందరూ ఒక గ్రూపు, ఒక క్వార్టరీ తయారీ, స్కీమ్ ఎలా చేయాలి, 7 అంచెల వ్యవస్థ ఎలా ఏర్పాటు చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో వీళ్ళు చేసిన దాంట్లో ఏంటంటే, ఇంతకుముందు మనకి దుబాయ్, కొన్ని ఆఫ్రికా పేరు తెలియని దేశాల గురించి మాట్లాడుకున్నాం. సో ఈ హవాలా వ్యవహారము, ఈ షెల్ కంపెనీలంతా అనిల్ రెడ్డి కూడా చాలా కీలకమని. అందరూ కీలకమే, మిథున్ రెడ్డి కీలకమే, రాజకేశ్వర రెడ్డి కీలకమే, అనిల్ రెడ్డి కీలకం. అంటే చిన్న వ్యవహారం కాదు కదా. పైకి 4,000 కోట్లు 3,000 కోట్లు అంటున్నా, ఇది అంతకన్నా బియాండ్ దట్ వ్యవహారం. సో మొత్తం మీద అన్ని రకాలుగా కూడా అష్టదిగ్బంధనం అయిపోతున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి. పైకి ఏదో మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించిన, ఇదంతా ఏం లేదు, అంతా తూచు అని చెప్తూ ఉన్నా, ఈడీ ఎంటర్ అయిన తర్వాత వ్యవహారం చాలా సీరియస్గా ఉందని అర్థమైపోయింది. సిట్ ఏదో రాష్ట్రం వేసింది కదా అని ప్రజల్ని మభ్యపెట్టడానికి మాటలు మాట్లాడినా, నేను ఇందాకే చెప్పినట్టుగా అల్లాటప్ప దర్యాప్తు ఏం చేయట్లేదు సిట్. ఇంకా ఈడీ వచ్చాక సీరియస్ అయ్యింది. ఆల్రెడీ ఆయన మీద సిబిఐ ఉంది, ఈడీ ఉంది. ఈ ఫేక్ ఇన్వాయిస్లు, బోగస్ రిపోర్ట్లు అన్నీ కూడా బయటికి తీసింది ఇప్పుడు ఈడీ. సో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఇక జగన్ అరెస్టు తథ్యం అది ఈడీ ద్వారా జరుగుతుందా, సిట్ ద్వారా జరుగుతుందా, అదొకటి తేలాలి. రెండోది, పార్టీ నుంచి మొదలైపోయాయి ఇక ముగ్గురు, రేపు ఎంతమంది అవుతారో తెలియదు. ఒక 6 నెలలకి ఏమవుతుందో ఆ పార్టీలో పరిస్థితి తెలియని పరిస్థితిలో వాళ్లే ఉన్నారు కాబట్టి మాట్లాడదాం. వీళ్ళ ప్రయత్నాలు, పిచ్చి ప్రయత్నాలు చూస్తుంటే నవ్వొస్తుంది. ఇవాళ పత్రికల్లో చూస్తే మద్యం డాన్ ఇప్పటికీ చంద్రబాబు బేట, ఏది ఎంత జరిగి సిట్టు అనిల్ రెడ్డి దాకా వెళ్ళి ఆ డాక్యుమెంట్లన్నీ తీసేసి ఈడీ వచ్చి 20 చోట్ల, అంటే సుమారు 6 రాష్ట్రాల్లో ఒకే రోజు 20 చోట్ల సోదాలు తీసి కీలకమైన డాక్యుమెంట్లన్నీ తీసుకుని ఆ ఫేక్ బోగస్ వ్యవహారాలన్నీ బయట పెడుతుంటే, ఇంకా అంటే ప్రజల్ని ఏదో కొంతకాలం పెడతారు కానీ ఎంతకాలం నమ్ముతారు? స్టూడియోలో నాతో పాటు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు జాయిన్ అవుతున్నారు, రాజకీయ విశ్లేషకులు, తాజాగా కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమింపబడ్డారు. గౌత్ శిరీష్ గారు పలాస ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే. నమస్కారం శిరీష్ గారు, శ్రీనివాస్ గారు. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. ముందుగా మీకు అభినందనలు ఏబిఎన్ తరపు నుంచి. అంటే సుమారుగా నాకు తెలుసు కొన్నేళ్లుగా మీరు ఒక ప్రయత్నం, ఒక పోరాటం రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి కోసం, సో ఫైనల్లీ గుర్తించింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మాట్లాడదాం సార్. సో శిరీష్ గారు, ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, అంటే వీళ్ళు తప్పు వాళ్ళే చేసి తీసుకొచ్చి మళ్ళీ ఆ నిందలు మీ నాయకుడి మీద, ఇంకా మీ పార్టీలో కొందరి మీద వేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు క్లియర్గా మొత్తం ఎక్స్పోజ్ అయిపోయిందా? ఒకవైపు సిట్ ఇంత సీరియస్గా, సివియర్గా దర్యాప్తు, ప్లస్ ఈడీ రంగంలోకి దిగి వాళ్ళు 4 నెలలుగా కేసును చాలా డీప్గా స్టడీ చేసి వీళ్ళ హవాలాలు, లాండరింగ్ వ్యవహారాలు అన్నీ చేతిలో పెట్టుకుని మొత్తం 20 చోట్ల సోదాలు చేసి అంత పగడ్బందీగా రెడీ చేసుకుంటున్నారు. ఇంకా వాట్ నెక్స్ట్? రిషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులు పులిశెట్టి గారికి, పెద్దలు అరిస్మెన్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ప్రేక్షకులకి శుభోదయం అండి. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన టీము
లేదా వైసీపీ సభ్యులు లేదా సాక్షి ఛానల్ అంటారా, సాక్షి పేపర్ అంటారా, సాక్షి ఛానల్ లాంటి ఇంకొక 2-3 సిస్టర్ కన్సర్న్ ఛానల్స్ ఉన్నాయంటారా? అబద్ధాలు తప్పితే నిజాలు ఎప్పుడు చెప్పారని ఈ రోజు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని మనం కొత్తగా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం ఉందండి. అయితే ఇంకా 11 ఎమ్మెల్యేలని 4 ఎంపీలని ఇచ్చిన అమాయకులు అంటారా, లేకపోతే తెలివి లేని వాళ్ళు అంటారా? వాళ్ళు ఇంకా ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి అయినా ఇప్పుడు ఈ ప్యానెల్లో ఉన్న పెద్దలు లాంటి వాళ్ళు రోజు నిజాల్ని నిజంగాను అబద్ధాలను అబద్ధంగాను రోజు చెప్పాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద అబద్ధాలు చెప్పడం అన్నది 2019 ఎన్నికల ముందే మొదలైంది. ఈ రోజుకి ఆంధ్రాలోని వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎవరున్నారో తెలియని వాళ్ళు ఉన్నారంటారా? ఆ రోజు ఎన్నికల ముందు అది నారాసుర రక్త చరిత్ర అని రాసి గుండె నొప్పని కాసేపు గొడ్డలి పోటని కాసేపు చెప్పినప్పుడే ఆ రోజు చాలా మందికి అర్థమైంది, కానీ ఓట్లు వేశారు. మరి ఎందుకో తెలియలేదు. 5 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అది హత్య కాదు కదా, అసలు అటువైపు వెళ్ళారని కూడా ఆయన నిరూపించలేకపోయారు. ఆయన హయాంలోనే ఆయన చిన్నాన్న కూతురైన సునీత గారు తన తండ్రిని ఎవరు హత్య చేశారో అర్థం చేసుకొని కోర్టులోని వెళ్ళినప్పుడే ఆయన హయాంలోనే అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏ మాత్రం పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇక రోజువారీ అబద్ధాలు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాల్లోనే పుట్టారు, ఆ వైసీపీ పార్టీ అబద్ధాల్లో పెరిగింది. ఈ రోజుకి సిగ్గు లేకుండా అబద్ధాలతోనే ముందుకెళ్తుంది. ఏమండి, ఈ రోజు లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంట్ గా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలన్న ఆసక్తి మా కూటమి సభ్యుల్లో ఎవరికీ లేదు. వాళ్ళ గురించి ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళని ఈ రోజు దాదాపు 11 సీట్లకి దించారని మాకు అర్థమైంది. గత 5 సంవత్సరాలు ఆయన నాశనం చేసిన రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం మీద కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అయితే ఈ రోజుకి వాళ్ళ చేసిన తప్పుల్ని సాక్ష్యాలతో సహా ఏ ఒక్కటి వదలకుండా ఆఖరి సాక్ష్యంతో సహా ప్రజల కోర్టులో పెట్టాకే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మేమేమి ముందుకి హడావుడిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయన మీద అబద్ధాలు వేశాక అచ్చెన్నాయుడు గారి అరెస్టుతో అక్రమ అరెస్టుతో మొదలైన తర్వాత కొల్లు రవీంద్ర గారు గాని ధూళిపాల గారు గాని ఎంత మందిని ఆఖరికి ఈ రోజు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి అరాచక పరిస్థితుల్లోనే అరెస్ట్ చేశారో మీ అందరికి తెలుసు. అరెస్ట్ చేశామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు, కానీ అందులో ఒక్క శాతం కూడా అరెస్ట్ చేసిన రోజే ప్రజలు అర్థం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కక్షాపూరిత రాజకీయాలు చేస్తున్నారని. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ని ఏ ఒక్కరు నమ్మలేదు. ఈ రోజు రాష్ట్రం అంతా చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు గాని, ఎందుకంటే పెద్ద తలకాయకే మొత్తం ముడుపులు వెళ్ళాయని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే మేమేం హడావడి పడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు కక్ష గాని ఏమీ లేదండి. జనాలే ఓట్లేశారు, ఆయన్ని గతంలో గెలిపించారు, ఆ జనాలే నిజం తెలుసుకొని చీ కొట్టారు. ఈ రోజు రాష్ట్రం అంటే ప్రజాకోర్టులో మీరు అన్నట్టు ఆల్రెడీ శిక్ష పడింది, కానీ చేసిన తప్పులకి మీరు అన్నట్టు లీగల్ వ్యవస్థలు ఇవన్నీ కూడా వాటి పని వాటి చేసుకెళ్తాయి. అందుకే మీరు ఎవరు కూడా మాట్లాడుతున్నారు. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం మంత్రులు గాని మీరు గాని ఎవరు దీని మీద ఎవరు రోజు మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు ప్రజలకి అర్థమవుతుంది. లిక్కర్ లోని కనీసం డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ పేమెంట్ తీసుకొని పనికి మాలిన నోరు తిరగని బ్రాండ్ నెలకొకటి తీసుకొచ్చి ఎంత మంది ఆరోగ్యాలు పాడు చేశారు అందరికీ తెలుసు. ఒక లిక్కరే కాదండి, శాండ్, ల్యాండ్, మైన్స్ ప్రతి ఒక్కటి కూడా. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు, కనీసం ఇవన్నీ ఫేస్ చేయలేక ఆయన ఈ రోజు అసెంబ్లీకి రావట్లేదు. ఈ రోజు మీరే చూసారు, గంట మైక్ ఇస్తే మాట్లాడతారు, గంట కాదు మీకు 2 గంటలు ఇస్తామండి. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక జూనియర్ ఎమ్మెల్యేగా మా పార్టీ అధినేత మర్యాద క్రమశిక్షణ తెలిసిన అమ్మాయిగా చెప్తున్నాను, మాలో ఏ ఒక్క ఎమ్మెల్యే గాని మంత్రి గాని ఆయన్ని కామెంట్ చేయరు. ధైర్యం ఉందా రావడానికి? ఆయనకి ముఖ్యమైన ప్రతిపక్ష పదవి అంటే ఒక హోదా, అధికారం అనుకుంటున్నారు, అది ఒక బాధ్యత. ఆ రోజు ముఖ్యమంత్రి పదవి కూడా ఆయన ఒక హోదా, అధికారం, అహంకారంగానే తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోమనండి. మీరు అంటే ధైర్యంగా చొరవ తీసుకుని ఆ మాట చెప్పారు. ఎస్, మీకు ఎంతగా గంట కాదు 2 గంటలనే ఇస్తాము, మేమెవరు 164 మంది ఎమ్మెల్యేలు మిమ్మల్ని మీరు చేసినట్టుగా అవమానించము, రాగలరా, ధైర్యం ఉందా అని. మిమ్మల్ని అవమానించాం, మీ ఇంట్లో మీ భార్యలను అవమానించాం, మీ కుటుంబాలను అవమానించాం, తొడలు కొట్టాం, ఏమి చేయరండి. అక్కడ మాట్లాడతాడా? మాట్లాడే ధైర్యం ఉందా? బొలిశెట్టి గారు, మీరు కూడా ఎమ్మెల్యే కదా, మరి ఒప్పుకుంటారా శిరీష్ గారి ప్రపోజల్? మీరు కూడా నేను చాలా సార్లు అడిగానండి రమ్మని. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, ప్రతిపక్ష రోల్ అక్కర్లా మీకేమి.
మీరు ప్రతిపక్షమే కదా మాకు కాదని చెప్పి మాతో కలిసిపోయారు ఏంటి మీరు అడుగుతున్నారు ఇప్పుడు? మీరు ప్రతిపక్ష హోదా అక్కర్లేదు, ప్రతిపక్ష పార్టీలో ఉండి పార్టీ నేత ప్రజల తరఫున పోరాడవలసిన బాధ్యత మీకు ఉన్నదని గుర్తిస్తే మీరు రావాలి. ఇక సభకు వస్తే ఎక్కడ ఆన్సర్ చేయవలసి వస్తుందో, ఈ లిక్కర్ మీద మాట్లాడితే ఆన్సర్ చేయాలి, పాత కేసుల మీద మాట్లాడితే ఆన్సర్ చేయాలి, ప్రాజెక్టుల మీద మాట్లాడితే ఆన్సర్ చేయాలి. ఇప్పుడు అనిల్ ఆయన ఉన్నాడు కదా, ఎవరు మన నెల్లూరు ఎమ్మెల్యే మాట్లాడింది పర్సెంట్ గారికి సమాధానం చెప్పాలి, రాంబాబు గారు చెప్పాలి, ఇవన్నిటికి ఆన్సర్ చేయాలి. మళ్ళీ 22 అన్నా 23 అన్నా 24 అన్నా 25 అయిపోయింది. ఇప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకే సంవత్సరం చెప్తారు వచ్చి? పోలవరం ఏంటంటే ఏం చెప్తారు మీరు? రాజధాని ఏంటంటే ఏం చెప్తారు మీరు? స్టీల్ ప్లాంట్ ఏంటంటే ఏం చెప్తారు మీరు? లెక్కర్లో స్కామ్ ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఇట్లా ఆన్సర్ చేయలేక రావట్లేదు తప్ప ఇక్కడ ఈ ప్రభుత్వంలో పరిపాలన అంటే కాదు, ఇవన్నీ వంకలేనా నాకు? అంటే ఈ బేరాలన్నీ గంట ఇవ్వండి, 2 గంటలు ఇవ్వండి, మైక్ ఇవ్వండి, ముఖ్యమంత్రి గారితో సమానంగా ఇవ్వండి, అంటే ఇవన్నీ వంకలా? ఒకటండి, ముఖ్యమంత్రి గారితో సమానంగా ఇస్తారా ఎవరనేది అక్కడ మీరు చూస్తా ఉన్నారు. నేను జూనియర్ ఎమ్మెల్యేస్, నేను మొట్టమొదటిసారి ఎంపికైన తర్వాత నేను ఈ రోజుకు 10 సార్లు మాట్లాడుతున్న సభలో. నాకు కూడా టైం ఇస్తారు. అలాగే వాళ్ళ టైం వాళ్ళకి కేటాయించారు. వాళ్ళకి కొన్ని ప్రశ్నలు ఇస్తారు, 3 ప్రశ్నలు వాళ్ళకి ఇస్తారు, ఒక 2, 3, 3, 4 మాకు ఇస్తారు, ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి ఇస్తారు. ఆ దానికి రేషియోలో మాట్లాడేది తప్పులేదు. సమయాన్ని ఒక అరగంట అటు ఇటు మాట్లాడిన ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు ఉంటుంది డెఫినెట్ గా. ఇప్పుడు వాళ్ళు మరి మీరు చూసారు లేదో, ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆఖరిని వస్తుంది, కానీ ముందు పిలిపించే ప్రమాణ స్వీకారం చేసి పంపించారు. మాకు ఎలాంటి ఆలోచన లేదు. నిజంగా సభకు వస్తే నాకు అర్థం అవుద్ది ముఖ్యమంత్రి గారు పడే ఆవేదన. ఈ రాష్ట్ర ప్రజల కోసం మీరు కరెక్ట్ పాయింట్, చాలా మందికి మిస్ అయిన పాయింట్ మీరు గుర్తు చేశారు బాగా. ఆవేళ ప్రమాణ స్వీకారం రోజున ఇచ్చిన సిగ్నిఫికెన్స్ బాగా గుర్తు చేశారు మీరు. డెఫినెట్ గా సార్, మేము రెస్పెక్ట్, మేము ఆయన మాజీ ముఖ్యమంత్రిగా మేము రెస్పెక్ట్ చేస్తాం. ఆయన మాట్లాడి మాట సమాధానం చెప్పాలి కదా, బయట మాట్లాడేస్తా ఉన్నాడు. ఓ పక్క నిధులు వేట కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ అందరూ అర్థిస్తూ ఉంటే వీళ్ళేం చెప్తున్నారు? మీరు కనుక మా రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెడితే మీ సంగతి చూస్తాం, ఈ వారు టెండర్లు వేస్తే మీ సంగతి చూస్తాం, ఈ రోజు పనులు చేస్తే మీ సంగతి చూస్తాం. అన్యాయం అండి ఆ బెదిరింపు మాత్రం. ఆ మెడికల్ కాలేజీల బెదిరింపు ఎంత అన్యాయం అంటే, నాకు తెలిసి ఏ రాష్ట్రంలోనూ ఎవ్వరు కూడా ఆ స్థాయిలో బెదిరించారు ఎవరిని. సార్ ఆయన బెదిరించే బతుకుతున్నాడు సార్ ఈ రోజు కూడా రాష్ట్రంలో. ఆయన మేము అరెస్ట్ చేయకల్లా, మేము కేసులు పెట్టకల్లా ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఆ రోజు ఉన్నటువంటి ఈడీ కేసులు గాని, ఆ రోజు సిబిఐ కేసులు గాని ఆయన అరెస్ట్ అవుతాడు ఎప్పుడుకైనా, అది మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఇవాళ ఏ ముఖ్యమంత్రి హోదాలో తప్పించుకున్నాడు సార్ 5 సంవత్సరాలు. ఇప్పుడు హోదా లేదు, ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి తేరాలి, ఖచ్చితంగా అప్పుడు అరెస్ట్ అయితే మేమేం చెప్తాం దానికి? ఇవాళ మమ్మల్ని మొదలండి, ఇవాళ ఎక్కడ వెళ్తున్నాడు? 1.5 అవుతోంది సుమారు, ఇంకో 2 నెలలు పోతే ఆయన వెళ్ళాలి కదా, మరి వెళ్ళట్లేదు కదా సార్. ఈ రోజు జరిగింది మీరు అన్నారు, రెడ్ బుక్ లోకేష్ బాబు గారు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. మీరు కన్నం ఎవడేస్తే వాడు ఖచ్చితంగా అనుభవించాలా. ఎవడైతే ప్రజల సొమ్ము కొట్టేస్తే జైలుకి వెళ్ళవలసిందే. ఈ కర్మ ఎవరిని వదలదండి. ఇవాళ కర్మ వదిలితే జగన్మోహన్ రెడ్డి మరి ఎక్కడ 170 వచ్చాడంటే ఆయన చేసి కర్మలు అనిపిస్తా ఉన్నాడు. అది మానేసి ఇంకా జనసేనని, టీడీపీని లేకపోతే బీజేపీని తిడితే ఆయన ఓట్లేదు. ఎక్కడైతే కన్నాలు వేసుకొచ్చి డబ్బంతా దోచేసి ఇతర దేశాలు పంపేశారో ఆ డబ్బాన్ని తీసుకొచ్చి ప్రజలు పంచిపెట్టి నేను తప్పు చేశాను, ప్రజల్లో నమ్మకం కలిగించండి. మేము తిరిగిలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మేము రోడ్ల మీద తిరగలేదా? మేము కేసులు పెట్టించుకోలేదా? మేము భయపడ్డావా? ఏ రోజైనా భయపడ్డావా? కాబట్టి మీరు కూడా ప్రజల్లోకి వచ్చి మీరు చెప్పండి, మేము పొరపాటు చేశాం, మేము లిక్కర్లో మోసం చేశాం, ఇసుక అమ్ముకున్నాం, ఖనిజాలు అమ్ముకున్నాం, ఎర్రజల్లు అమ్ముకున్నాం, మేము ఆ తప్పు చెయ్యం, మమ్మల్ని నమ్మండి. మాకు తెలియకుండా కొంతమంది అధికారులు చేశారు, లేదా ఇంకోటి చెప్పాలా? అది మానేసి చంద్రబాబు సంగతి చూస్తా, పవన్ కళ్యాణ్ సంగతి చూస్తా, లోకేష్ నువ్వేమి చేయలేవు. ఆ రోజుకు నువ్వు జైల్లో ఉంటావేమో నాకు తెలిసి. అది ఆలోచించుకోకుండా ఇవాళ మా నాయకులు మాట్లాడితే మర్యాద ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎందుకు సార్ ఇది? మీరు ఏం చేస్తారు? 5 సంవత్సరాలు వచ్చారు, మీరు ఏం చేశారు? మమ్మల్ని మా అయితే జైల్లో పెడతారు, 4 కేసులు పెడతారు, ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెడతారు. చంద్రబాబు గారిని 52 రోజులు ఉంచారు, ఏం ప్రూవ్ చేయగలిగారు మీరు? ఇవాళ మీ మీద 40,000 కోట్లు ఈడీ కేసులో సీజ్ అయిన చెప్తే ఆస్తులు ఉన్నాయి, దానికి ఏం ఆన్సర్ చేస్తారు మీరు? రైట్ సార్. సో ఇప్పుడే సిట్ సోదాల గురించి కూడా బ్రేకింగ్ మనం చూస్తున్నాం. అంటే చెన్నైతో పాటు హైదరాబాద్ లో అనిల్ రెడ్డి
అనిల్ ఋషి రెడ్డి గారు. ఇంట్లో ఆఫీసుల్లో మొత్తం 7-8 గంటలు. ఋషి గారు. సార్ చెప్పండి. ఋషి గారు, ఒక్క నిమిషం టైం ఉంది సార్. చెప్పండి. నేను ఒక అద్భుతమైన సన్నివేశం నేను సభలో చూశాను సార్. ఆ. నాకైతే కళ్ళనీళ్ళు వచ్చినాయి అనమాట. యాక్చువల్ గా చాలా ఎమోషన్ అయ్యాను. చంద్రబాబు గారు ఒకటే మాట అన్నారు. పెయ్యవరం కేసు గారు వెళ్ళి, అయ్యా ఇప్పుడు మనకి 7,000 కోట్లు మనం నష్టపోతున్నాం జిఎస్టీ తగ్గించడం వల్ల, కాబట్టి ఎలాగా రీచ్ అవుతాం, అసలు ఆ రాష్ట్రం కష్టాల్లో ఉందని చెప్పి మా ఆర్థిక మంత్రి గారు చెప్తే ఆయన ఉంటే మాట అన్నాడు, ఈ డబ్బులు మన ప్రజలకే కదా కలిసి వస్తాయి. కాబట్టి ఇలాంటి సన్నివేశం అనేది మనం సభలో చూడాలి సార్. మీరు ఆఖరిని నదుల అనుసంధానం గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ 1:15 నిలబడి ఆయన స్పీచ్ ఇచ్చారు. మీరు చూడండి దాంట్లో. కరెక్ట్. అంటే ఒక వ్యక్తి సామాజిక స్పృహ ఉండాలి. ఒక వ్యక్తి నెగ్గితే ఏం చేస్తారో ప్రజలకు తెలియాలి. మేము ఈ వయసులో పాఠాలు నేర్చుకుంటున్నాం సార్. అక్కడ. ఎగ్జాక్ట్లీ అండి. ఎట్ ది ఏజ్ ఆఫ్ 75 ఆయనకున్న కమిట్మెంట్ అది రాష్ట్రం పట్ల. ఇప్పుడు నిన్న ఏదో చర్చ వచ్చినప్పుడు అనుకున్నాం, అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడో ప్రధానమంత్రి స్థాయికి లేదా ప్రధానమంత్రులు నిర్దేశించిన వ్యక్తి ఇప్పటికీ 75 ఏళ్ళకు కూడా ఆ రాష్ట్రం కోసం అలా కట్టుబడి ఆ కమిట్మెంట్తో పనిచేయడం అనేది నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆయన పనితీరుని, ఆయన కమిట్మెంట్ని మాత్రం ఎవరు క్వశ్చన్ చేయలేరు. మీరు చూడండి సార్, నిన్న కూడా ఇంకా మీ సభలో చాలా మంది వక్తలు మాట్లాడారు. డిప్యూటీ సీఎం మాట్లాడారు పొల్యూషన్ గురించి మాట్లాడి దానికి ఇచ్చిన ఆన్సర్ తెలుసండి. కమిట్మెంట్. నేను పూర్తిగా మీతో కలిసి ఏకీపిస్తాను, ఒక రోజంతా మీటింగ్ పెడదాం, పర్యావరణ కాపాడాలి, ఎలాగైనా సరే ఈ పర్యావరణ మన టైంలో అదుపు చేయాలి, ఫ్లాట్ చెక్ నిషేధించాలి, కాలువలు కాపాడుకోవాలి అనే కమిట్మెంట్ ఎప్పుడైనా చూసారు మీరు సభలో? మీరు చాలా సభ తీయండి, అలా జరిగిందంట, ఇలా జరగచ్చు, ఇలా చేస్తాం అనేది ఉంటది. ఖచ్చితంగా చేద్దామనే ముఖ్యమంత్రి కమిట్మెంట్. లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మీద మాట్లాడిన విషయాల్లో కానీ ఇవాళ గ్రీన్ ట్యాక్స్ అండి, ఇవాళ రాష్ట్రానికి పోవడంతో డబ్బు పోతా ఉంటే. కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్. మాట్లాడదాం, చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత మాట్లాడదాం అడిస్మిల్ గారితో. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి 124 మందితో కూటమి గెలవడమే కాదు, గెలిచిన తర్వాత ఎందుకు మమ్మల్ని గెలిపించారో అది చేసి చూపిస్తున్నారు వాళ్ళ రాష్ట్ర ప్రజలకి. అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం అనేది ఎవరైనా చేయాల్సిందే డిఫాల్ట్గా. మేమేదో బటన్ నొక్కామని చెప్పుకుని వీళ్ళ డబ్బులు తీసుకుని వీళ్ళకి ఇచ్చేసి దాన్ని డంకా కొట్టుకోవట్లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పనులకు చేసుకెళ్ళిపోతున్నారు. హిస్ ఫోకస్ ఈజ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. జరిగిపోయిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం. ఇదో పక్కన చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంకో వైపున సిట్టు, ఈడీ, ఆయన స్కాములన్నీ బయటికి రావడం ఇదో పక్కన చూసి కంప్లీట్లీ హీజ్ ఆల్రెడీ గాట్ అరెస్టెడ్ ఇన్సైడ్. అంటే ఆయన మనసులో ఆయన అరెస్ట్ అయిపోయారు. ఇంకా ఫిజికల్గా అది అరెస్ట్ అనేది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. మరైనా గొప్ప గొప్ప విజయాలు సాధిస్తూ ఉన్నప్పుడు సాధారణంగా చెప్తారు పెద్దవాళ్ళు, అంటే మన ఖ్యాతి ఖండాలు వ్యాపించాలి, అందరికీ తెలియాలి అని. పాపం జగన్మోహన్ రెడ్డి గారి ఖ్యాతి కూడా వ్యాపించింది, కాకపోతే లిక్కర్ స్కామ్లో. ఇందాక నేను చెప్పానుగా ఇన్ని రాష్ట్రాలు, 20 చోట్ల అంటే సుమారు 7-8 రాష్ట్రాలు, దుబాయ్, ఆఫ్రికా దేశాలు. శ్రీనివాసరావు గారు, ఈ ఖ్యాతి వ్యాపించిన ఒకటి, అనిల్ రెడ్డి విషయంలో కొత్తది ఇంకోటి ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ దర్యాప్తు మొదలయ్యాక చాలా కంపెనీలో అతను డైరెక్టర్షిప్ నుంచి తప్పుకున్నట్ట. అంటే వీళ్ళకి తెలుసు కదా ఏదో రోజు వచ్చి మండోరు కూడా కొడతారని. సో ఇప్పుడు ఈడీ వచ్చిన తర్వాత నా ప్రశ్న ఏంటంటే, వీళ్ళు సిట్టు మీద రకరకాలుగా భాష్యాలు చెప్పారుగా, ఇప్పుడు అనగలరా? ధైర్యం ఉందా? మోడీ పంపించారు, అమిత్ షా పంపించారని. ఇక్కడ అందరికీ నమస్కారం. గురుపుత్రులు ఋషి గారికి, నమస్తే. మా అమ్మాయి శిరీష, మిత్రులు ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మీరు ఈ అసెంబ్లీకి రాకపోవడం గురించి ఒక లైన్ చెప్పేసి, అధికారంలో ఉన్నప్పుడు బలుపుతోటి కొట్టుకున్నాడండి ఆయన. ఒరిజినల్గా చెప్పాలంటే అంటే దురహంకారం, అతిశయం, ఆడంబరం, వెక్కిరించడం చేశాడు ఆయన అసెంబ్లీలో. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత శోకవదనం, అంటే ఏడుపు మొగం అంటే బాగోదని శోకవదనం అని చెప్తున్నాను నేను. ఇలా పెట్టుకుని బేదరుపులు అరుస్తా, పెడబొబ్బలు పెడతా, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, దమ్ముంటే. దమ్ము ఎందుకంటే దానికి ఇప్పుడు ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పారు, ప్రమాణ స్వీకారం అప్పుడు కొద్దిగా కన్సిడర్ చేశారు. మామూలుగా సాధారణ ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్యే గారికి ఏం ప్రయోజనం ఉంటుందో, ఏ ప్రోటోకాల్ ఉంటుందో అలాగా ఆయన గేటు దగ్గర దిగి నడిచి రావాలా. కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే బాబు గారు కొంచెం అవకాశం ఇచ్చారు. పార్టీకి అధినేతగా ఉన్నాడుగా, మరి పార్టీ అధినేతగా ఉన్నా కానీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ ఒకటేనండి. అక్షరక్రమంలో ప్రమాణ స్వీకారం కూడా అదే అక్షరక్రమంలో అవకాశం ఇస్తారు. కానీ ఆయనకి లోపల రావడానికి కారులో అవకాశం అక్కడ దాకా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన ఏమడిగాడు, బాబు గారి తర్వాత నాకు ప్రమాణ స్వీకారం పెట్టాలన్నట్టు. అంటే ఇప్పుడు సపోజ్ సరే వీళ్ళు చాలా మంచోళ్ళు కాబట్టి, మంచి ప్రభుత్వం కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తాంలే అన్నారనుకోండి. పర్ సపోజ్ నాకు 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి 10 రోజులు ముఖ్యమంత్రి కావాలంటాడు. ఇస్తారా? అంటే వాళ్ళది పచ్చి అబద్ధాలు, అడ్డగోలు వాదనలతోటి అబ్సర్డ్ థింకింగ్
అంటే అసంబద్ధమైన వాదనలతో ఉంటారు వాళ్ళు. కాబట్టి కొన్ని ఇగ్నోర్ చేయాలని, పట్టించుకోకూడదు. డెఫినెట్గా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే ఎమ్మెల్యేలు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు అందరూ కూడా ఏం జరుగుతుందో చూస్తున్నారు ఒక రకంగా. అయితే ఇక్కడ అతను లెక్కర్ దగ్గరికి వచ్చినట్టు అతను ఆ వెసులుబాటును ఉపయోగించుకున్నారు. వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమిలో ఉన్న పార్టీలు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చట్టము రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళు, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలనుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పద్ధతిగా అలాగే ఉంటారు. ఇతను పూర్తిగా క్వైట్ ఆపోజిట్. పైగా ఇతను ఫాలోవర్స్ చాలామంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు, సంఘ వ్యతిరేక శక్తులు ఈయన ఆరాధిస్తారు, అభిమానిస్తారు. ఇవన్నీ అవలక్షణాలతో కూడిన జనం ఉన్నారు కాబట్టి ఆయన వాళ్ళని మెప్పించడానికి కూడా అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇది జరుగుతున్నది కదా. ఇక లిక్కర్ స్కామ్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది మాట్లాడేది ఏంటంటే కూటమికి సంబంధించిన ఒక రకంగా ఆఫ్ ది రికార్డ్స్లో మాట్లాడుకునేది శ్రేణులు కానీ, సానుభూతి పరులు కానీ, సాధారణ ప్రజలు కూడా ఏం మాట్లాడుకుంటున్నారంటే జగన్కి ఏమవదు, ఇతను 13, 14, 12 ఏళ్ళ నుంచి పుష్కరాలు అవుతున్నాయి అతని పేర్లు వచ్చి, పుష్కరం ఈయన బయట తిరుగుతున్న పేర్ల మీద ఈ దేశంలో దర్యాప్తు సంస్థలు కానీ, అటానమస్ బాడీలు కానీ, వ్యవస్థలు కానీ విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాయి కేవలం ఒక్కడి వల్ల. అంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో, సర్వసత్తాక స్వతంత్ర భారతదేశంలో ఒక వ్యక్తి వల్ల ఈ అత్యున్నతమైనది, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం తన వ్యవస్థల ఉనికిని, విశ్వాసాన్ని కోల్పోతాం ఈ ఒక్కడి వల్ల. మీరు గమనించండి, స్టేట్మెంట్ కాదు మరి మీరు ఎలా చెప్తారు చెప్పండి. అతను అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అతనికి అవకాశం లేదు, నేను టైం లేదు, నాకు 60 లక్షలు ఖర్చు అయిపోద్ది కాబట్టి ఒక బస్సులో ఓకే లెట్ ఇట్ బి. మరి వాళ్ళు ఏంటంటే ఏం పీకుతున్నాడు ఆయన అంటే 50 సార్లు బెంగళూరు వెళ్ళాడు ఆయన, 56 సార్లు 50 సార్లు లెక్కేస్తున్నారండి. మీడియా ఊరుకోదు కదా ఏంటండి, అతను ప్రతి అడుగు లెక్కేసి చూపిస్తారు. కాబట్టి అతను, మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు విషయం చూడండి, 2 ఏళ్ల క్రితం సెప్టెంబర్ నెలలో ఈ సమయంలో ఆయన ఈ మన తెలుగు వాళ్ళే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన ఉద్వేగంతో ఊగిపోతూ ఉన్నారు, ఉక్రోషంతో రగిలిపోతూ ఉన్నారు. కానీ బయటికి రాలేదు. కానీ వాళ్ళు ఎంత సమయంలో హుందాగా వ్యవహరించారు. ఆ మనిషి గురించి ప్రపంచం అంతా ఏం చెప్పుకున్నారండి, విలువలకి, విశ్వాసానికి, న్యాయానికి, చట్టానికి ఆయన ఇచ్చిన గౌరవంతో ఆ వ్యవస్థల విలువ పెరిగింది. చూసారా డిఫరెన్స్. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఇతనికి ఏం జరగదు కదా, వీళ్ళు ఇన్నాళ్ళ తర్వాత ఈడీ ఎంటర్ అయింది, ఈ లోపల వీళ్ళు దుకాణం సర్దుకోకుండా ఉంటారా అనేటువంటి నిజంగానే ఉంటాయండి. ఒకటి మాత్రం గమనించాలండి, మొదటిసారి నేరం చేసిన వాడైనా ఎవరైనా సరే చాలా పగడ్బందీగా జాగ్రత్తగా చేస్తారు. తర్వాత నుంచి ఏమవుద్దంటే అప్పుడు పట్టుబడలేదనుకోండి, అతను మరుసటి రోజు నుంచి ఎప్పుడు నేరం చేసినా, దొంగతనం చేసినా వాళ్ళు నిలువెల్లా నిర్లక్ష్యం ఉంటుంది. ఈ నేర శాస్త్రంలో ఒక సూత్రం ఉంది, ఎంతటి కరుడుగట్టు నేరస్తుడైనా, ఎంత తెలివైన నేరస్తుడైనా ఏదో క్లూ విడిచిపెట్టి వెళ్తాడు. అంతేనా? ఒకవేళ ఏది విడిచిపెట్టలేదు అనుకోండి, అతను ఆ నేరం జరిగిన స్థలానికి ఏం చెప్పుకుంటున్నారో అని చూడటానికి వస్తాడు. అప్పుడు స్నిఫర్ డాగ్స్ దొరుకుతాడు. దీన్ని ఎవడో కాదలేని సత్యం అండి, ఇది చరిత్ర చెప్పిన పగడ్బందీగా లెక్కర్ స్కామ్ ఇన్ని వ్యవస్థలు పెట్టి మీకు ఇక్కడ చేసినా కూడా చిట్టుదారి చెప్తారు ప్రతిదీ బయటకు వస్తుందండి. ఇప్పుడు మీకు వాళ్ళు ఏమైనా ఇప్పుడు అతనికి మొదటిసారి దోపిడీ చేసినప్పుడు, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా మొదటిసారి దోపిడీ చేసినప్పుడు వన్ వే అంటే వన్ వే తెలుసు వాళ్ళకి, ఎగ్జిట్ ప్లాన్ లేదు, ఎంట్రీ ప్లాన్ ఉంది. కాబట్టి విజయసాయి రెడ్డి అన్ని దొంగ లెక్కలు రాసినా, డోల కంపెనీలు పెట్టినా మొత్తం వాళ్ళతో పాటు ఐఏఎస్లు అందరినీ తీసుకుపోయాడు. ఈ లిక్కర్ స్కామ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంట్రీ ఎగ్జిట్ 2 ఉన్నాయి ప్లాన్లు వీళ్ళ దగ్గర. అందుకనే వాళ్ళు మాస్టర్డ్ ఇది చాలా పకడ్బందీగా చేశారు. ఎందుకంటే ఈ ప్రపంచమే విస్తుపోయి మన దేశంలో మిగతా ముఖ్యమంత్రులు అందరూ కూడా ముఖ్యమంత్రులు వేసుకున్నారు, ఇలా కూడా చేయొచ్చు అని. అయితే ఇప్పుడు ఏమైందంటే అతని కంటే గనుడు ఆచంట మల్లన్నట్టు మన దర్యాప్తు బృందాలు కానీ, పోలీసు అధికారులు కానీ వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకుంటే వాళ్ళకి స్వేచ్ఛనిస్తే ఎలాగ బొమ్మ తవ్వి తీస్తారనే. నేను అడిగిందని మీరు చెప్పలా. ఇప్పుడు ఈడీ వచ్చాక ఆయన ఎన్నాళ్ళు తూచన్నాడు కదా, ఇప్పుడు అనగలడా అంటున్నా. మోడీ పంపించారు, అమిత్ షా పంపించారు అరెస్ట్ చేయడానికి. ఇప్పటికి ఆయన ఎన్నాళ్లలో
ఒక్క మాట మోడీ గారి మీద అమిత్ షా గారి మీద మాట్లాడే ధైర్యం చేయలేదు. చేస్తే ఏమవుతుందని తెలిసి ఈ రోజు అంటాడా అని. నేను చాలా మందికి ఒక సమాధానం చెప్పదలుచుకున్నాను మీ ద్వారా. చాలా మందికి, నాతో సహా చాలా మందికి కేంద్రంలో ఉన్న పెద్దల సహకారం ఇతనికి ఉంది కాబట్టి ఇతను ఎవరు ఏం చేయలేరని ఛానల్ అనుకున్నాం. మన కూడా సపోర్ట్ అడిగారు కదా సార్. అడిగినా సరే, ఇప్పుడు నేను ఎలక్షన్ నిలబడ్డాను అనుకోండి, నాకు పడకపోయినా సరే నేను వెళ్ళి ఓటేయండి అని అడగమా. నేను అనేది సమర్థించట్లా. నా వైఖరి వాళ్ళ పట్ల ఎప్పుడు ఉండేదే ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరికైనా ఇప్పుడు మసి కూడా ఎవరన్నా ముట్టుకుంటాడని తెల్లబట్టలు వేసుకున్నవాడు ఆ మసి అంటుకుంటుంది అనుకుంటా కాన్షియస్గా అయితే ముట్టుకోరు. పొరపాటును కూడా దరిదాపులు దూరం నుంచి పోతారు. రాజకీయాల్లో అయితే ఇంకా దూరం నుంచి పోతారు. ఇతను పూర్తిగా బురద అంటుకున్నవాడు, బురదలో ఉన్నవాడు, బురదలోకి దిగిపోయినవాడు. ఇతను పైకి రావడానికి, బయటపడడానికి ఎవడు చేయకుండా అందించడు. ఆ చేతికి బురద అంటుకుంటుందని. పర్టికులర్గా ఇతను ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందండి. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా లేకపోతే పొరపాటుని కానీ జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తే చాలా అప్రతిష్ట పాలవుతారు. ఇంత కష్టపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఈ రాష్ట్రం బాగుండాలని భవిష్యత్తుకు భరోసా ఇచ్చి వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? అలాగే కేంద్రంలో ఉన్న వాళ్ళు ఎందుకు తగిలించుకుంటారండి? అయితే ఇక్కడ ఇతనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ దేశంలోనే పేరెన్నిక కింద ఒక వ్యాపారవేత్త దీనికి లింక్ ఉంది. ఇంకా బయటికి రాలేదు. ఆ పేరు బయట చెప్పడానికి అవకాశం లేదు, చెప్పకూడదు. కాబట్టి ఇతని పట్ల ఎంతో కొంత అక్కడి నుంచి ఆ వ్యాపారవేత్త, నా రాజకీయ నాయకులు ఎవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు. మీకు తెలియదు ఏముంది? ఎవరైనా సరే రూపాయలు దొరకనట్టు 10 రూపాయలకి, 10 రూపాయలు దొరకనట్టు 10 లక్షలకి, 10 లక్షలు దొరకనట్టు 10 కోట్లకి, 10 కోట్లు దొరకకపోతే 100 కోట్లకి ఇలాగా ఏదో రూపంలో ప్రలోభ పెట్టి మడతెడుతున్నారు. అయినా సరే ఇక్కడ ఈ దర్యాప్తు సంస్థ పెద్దవాళ్ళున్నా కూడా తథ్యం అంటారు. ఇక ఇతను తప్పించుకోవడం అనేటువంటిది అసలు అవకాశమే లేదండి. ఎందుకంటే ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు ఇంకా అంతే. ఎందుకంటే అనిల్, సునీల్ ఎగ్జాక్ట్లీ అదే అనిల్ రెడ్డి దగ్గరికి వచ్చాక ఇంకొచ్చిన తర్వాత అంతకన్నా ఏమి లేదండి. గడప దగ్గర ఉన్నారు, తలుపు కొట్టడం తర్వాత ఇంకా బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడైతే శ్రీనివాస్ గారు ఒక పజిల్లో ఒక సస్పెన్స్ ఏదో ఇచ్చి వదిలేశారు. దేశంలో అత్యంత పెద్ద వ్యాపారవేత్త ఎవరో అన్నారు మీరు. ఈజ్ అ వెరీ బిగ్ హెడ్. ఓకే, సో వైసీపీలో నాయకుడితో విసిగిపోయిన నేతలు చాలా మంది ఉన్నారు, కాకపోతే బయట పడట్లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా నిన్న ఈవినింగ్ జరిగిన డెవలప్మెంట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్తో పాటు మరో 2 జాయిన్ అయ్యారు. కాకపోతే పైకి కనిపిస్తోంది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారా? శిరీష గారు, ఎందుకంటే మీరే చెప్పాలి. మీరు ఒక శాసన సభ్యురాలు, మీకు మిత్రులు ఉంటారు బయట కానీ లోపల కానీ. ఏం జరుగుతోంది? రిషి గారు, నిన్న జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అవుతారని ఇంత ముందే తెలుసు. వాళ్ళు చాలా టైం క్రితమే వాళ్ళు రాజీనామాలు చేస్తే ఇంకా వాళ్ళు రాజీనామాలు యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్న భయానికి మీరు అన్నట్టు ఇంకా చాలా మంది రావటం లేదు. సొంత బాబాయిని గొడ్డలి పొడితో వేయించిన వ్యక్తికి భయం ప్రాణభయమే కదండి. ఇంకేం భయం ఉంటుంది? వాళ్ళే అవినీతిలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇంకా అవినీతిని పెట్టేదేమి ఉండదు కదా. అయితే ఈ రోజు ఆ వచ్చే వాళ్ళ గురించి అయితే తెలుగుదేశం పార్టీ పెద్దగా మేము ఆలోచించట్లేదండి. ఈ రోజు చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా కూటమి సభ్యులకి, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి తనకు మార్గదర్శకత్వం, ముఖ్యంగా బీజేపీ నాయకత్వం మీద నమ్మకంతో రాష్ట్రం ఖచ్చితంగా ఈ ముగ్గురు నాయకత్వంలోని గత 5 సంవత్సరాల్లో పోగొట్టుకున్న అభివృద్ధి అన్ని ముందుకు తీసుకెళ్తాం. దీంతో మాకు ఓట్లేశారు. సంవత్సరం 2 నెలల్లో, అంటే దాదాపు 14 నెలల్లోని ఈ రోజు మేము 80% ఇచ్చిన హామీని పూర్తి చేస్తూ 5 సంవత్సరాల్లో వాళ్ళ చేయలేని రాష్ట్ర అభివృద్ధిని, ఎన్ఆర్జీఎస్ తో మొదలుపెట్టిన రోడ్ల అభివృద్ధితో పాటు కనీసం 5 సంవత్సరాలు వాళ్ళు టచ్ చేయలేని మేజర్ అండ్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని ఈ రోజు పరిగెట్టిస్తున్నాం. అందరినీవా ఒక్కటి చాలు. ఒక సంవత్సరంలో అపల భగీరథుడిగా రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారో, ఆలోచించింది ఈ రోజు అమలు చేస్తారని కూడా మనకు అర్థమవుతుంది. ఈ రోజు ఎంతమంది వచ్చినా ప్రజల్లోని వైసీపీకి ఉన్న అసహ్యం బయటపడుతుంది తప్పితే తెలుగుదేశం మాత్రం ఇంకా ఎంతమంది వస్తారని కూడా మేము ఆలోచించట్లేదండి. ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు వచ్చినా రాకపోయినా ఈ రోజు ప్రజలు ఇచ్చిన మద్దతుతో మేము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి భయంతో ఇంకా చాలా మంది అక్కడ ఉన్నారు. మీరు చూడండి, ఈ రోజు సంవత్సరం 2 నెలలకి ఇలా ఉంది. ఇక ఒక్కొక్క అడుగు వెళ్లే కొద్దీ చంద్రబాబు నాయుడు గారు గాని, కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ పనులకు ప్రజల్లో వచ్చే
రెస్పాన్స్ బట్టి మీరు అన్నట్టు క్యూలు కడతారు. అయితే వాటి మీద మేము అస్సలు ఆలోచించట్లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు మాతో ఉన్న వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఈ రోజు మెజార్టీతోని ఇన్ని పనులు చేయగలుగుతున్నాం. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు. గతంలో ఒకసారి చెప్పండి రిషి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళారు? ఎన్నిసార్లు వెళ్ళినందుకు దేనికి వెళ్ళారో ఆయన చెప్పగలిగారా? కనీసం ప్రెస్ మీట్ పెట్టగలిగారా? ఈ రోజు అసెంబ్లీలోకి గంట ఇస్తే మాట్లాడుతున్నాడు ఆయన. ఆ రోజు ముఖ్యమంత్రిగానే మాట్లాడలేకపోయాడు. అసెంబ్లీ ఎలా నడిచిందండి? కనీసం TV5 లేకపోతే ABN లోనే ఆపేసి నీచంగా ఇదా అసెంబ్లీ, వీళ్ళ గురించి ఆ కోట్లు కోసి వీళ్ళకి వేల మెజార్టీలు ఇచ్చి అసెంబ్లీకి పంపించామని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలు చీకొట్టిన ప్రభుత్వం కదా అన్నట్టు. ఆయనకి సభ్యులకి ఉన్న సమయం అంతా చంద్రబాబు నాయుడు గారిని మీ పార్టీ ఎమ్మెల్యేలని అవమానించడం ఎలాగా, దానికోసమే సరిపోయింది. ఇవాళ ప్రతిపక్ష హోదా అంటున్నారు కదా, హోదా కాదు అది బాధ్యత. ఈ రోజు అవునన్నా కాదన్నా మాకున్న ఏకైక ప్రతిపక్షం తమరే. రండి, మీరు హోదా అడుగుతున్నారు, మేము బాధ్యత తీసుకోమంటున్నాం. బాధ్యత తీసుకున్నాకే మీకు హోదా వస్తది. ఏం మాట్లాడతారు మీరు? ఏం మాట్లాడగలరు? గతంలో ఏం మాట్లాడారు? తొడలు కొట్టిస్తారా? ఆ మాజీ ముఖ్యమంత్రుల బాల్యల మీద మాట్లాడిస్తారా? DNA గురించి మాట్లాడతారా? ఈ రోజు అవి ఏమీ లేకుండా అత్యంత చక్కగా ప్రతి ఒక్కటి ప్రజలకు తెలిసేలా పారదర్శకంగా మేము మాట్లాడేది కానీ మాట్లాడించేది కానీ ప్రజా సమస్యల మీద. ప్రతిపక్షం లేదని మేమే వదలట్లేదని నిన్న కూడా మీ పార్టీ సభ్యులైనా జనసేన అయినా గట్టిగానే అడుగుతున్నారు కదా ప్రభుత్వాన్ని. బాధ్యత కూడా మేమే తీసుకుని మేము ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడుగుతున్నాం. దానికి మా మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు కానీ సమాధానం చెప్తున్నారు. బొల్సెట్టి గారు, ఇప్పుడు టీడీపీ బస్సు నాకు తెలిసి ఫుల్ అయిపోయింది. ఏమన్నా మీ దగ్గర కొంచెం ఖాళీలు ఉన్నాయి, మీ బస్సులో చోటిస్తారా? ఏమన్నా వస్తామనుకుంటే వైసీపీ వాళ్ళకి డిఫరెంట్ గా ఇప్పుడు వాళ్ళ పరిపాలన విసిగిపోయి చాలా మంది ఆల్రెడీ జాయిన్ అవుతూ ఉన్నారు సార్. రాష్ట్రం అంతా అన్ని చోట్ల జాయిన్ అవుతున్నారు. తెలుగుదేశం కార్యకర్తల స్థాయిలో వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశంలో జాయిన్ అయిన 3 MLCలు అనుకోండి, రేపు పొద్దున్న జనసేనలో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, జాయిన్ అవుతున్నారు. అలానే ఏం కాదు. ఇప్పుడు అతను అప్పుడు అతను గెలిచిన తర్వాత ఉన్న 11 మంది నలిగిపోతున్నారు అక్కడ. రేపు పొద్దున్న గెలిచిన మా పరిస్థితి కూడా బాస్ అనే పరిస్థితిలో ఉన్న ఆలోచనలో ఇప్పుడు ఓడిపోయిన నాయకులు కూడా విశ్వాసం పోయింది ఆయన మీద. మీ డెఫినెట్ గా వాళ్ళు ఉంటారు. 11 మందిలో ఎంతో ఆపలేక ఆయన అసెంబ్లీకి రానివ్వట్లేదు. అవును, వీళ్ళకి మళ్ళీ ఇండిపెండెన్సీ వచ్చేస్తుంది. అసెంబ్లీకి వెళ్ళిన కాడి నుంచి మళ్ళీ వీళ్ళంతా మారిపోతారేమో అపనమ్మకం ఉంది ఆయనకి. లేకపోతే పెద్దిరెడ్డి గారు మీరు వెళ్తారని అడుగుతున్నట్టు వెళ్ళమంటే నాయకుడు చెప్తే ఎందుకు అన్నా నువ్వు తీసుకెళ్ళన్నా అంటే ఆయన ఏమో అయ్యా నేను వెళ్ళనండం. అక్కడ కూడా డ్రామా పండించారండి. ఇప్పుడు నాయకుడు వెళ్ళమంటే వెళ్తారు కదా. ఇప్పుడు మా నాయకుడు మాకు చెప్తే మేము చేస్తాం కదా. ఇప్పుడు ఆయన నాయకుడు కదా, ఆ 11 మందికి ఆయన నాయకుడే కదా. ఆయన వెళ్ళమంటే వెళ్ళరా? 10 మంది వెళ్తారు కదా. కాబట్టి ప్రజల యొక్క విశ్వాసాన్ని అతను పక్కన పెట్టాడు. ప్రజల విశ్వాసంతో 11 కాన్స్టిట్యూన్సీలు అతను ఓట్లు వేస్తే ఈ రోజు వాళ్ళందరినీ పక్కన పెట్టాడు ఆయన. అంటే ఒక రకంగా అవమానించడమే ఎమ్మెల్యే గారు ప్రజల్ని. ఆ ప్రజల్ని అవమానించడమే, వాళ్ళకు గెలిపించిన వాళ్ళని అవమానించడమేగా. మీరు మిమ్మల్ని ఎన్నుకున్నాం, మీతో మా పని లేదు, మా పార్టీ మా నాయకుడు అంటారు తప్ప ప్రజలు ఆ 11 కాన్స్టిట్యూన్సీల్లో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎవరికి తెలియదండి. అంతేగా. పైగా ఇంకోటి ఏంటంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే అసెంబ్లీకి వెళ్లకుండా ఇప్పుడు జనాల్లో కూడా వెళ్ళలేరు. వీళ్ళు 10 మంది వెళ్ళాలనుకున్నా కూడా అడుగుతారు కదా రేపు పొద్దున్న. అంటే అందుకే ప్రెస్లోకి వెళ్తారు కదా. మీకు అర్థం అవ్వట్లేదు. ఒక సొంత పత్రికలు సొంత ఛానల్స్ ఉన్నాయి కదండి. వాళ్ళు మోస్తాగా ఉన్నారు కదా. డిఫరెంట్ గా రేపు పొద్దున్న ఇప్పుడు అతను అంతే కదా, సభకు రాడు, సభలో ఏం జరుగుతుందో తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బయటకు రాగానే ప్రెస్ మీట్ పెడతాడు. ఈ లైవ్ లో చూస్తాం అలవాటు అయింది వీళ్ళకి. పెట్టేదానికి కరెక్ట్ మీరు చెప్పింది శ్రీనివాసరావు గారు. ప్రెస్ మీట్లు పెట్టేదానికి జనాల్లోకి వెళ్ళడం ఎందుకు, ఇంత గొడవ ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు? తర్వాత ఏంటి పార్టీలు మారడానికి ఇంకా ఉన్నారా? కొంతమంది ఉన్నారు. మీకు అర్థం ప్రెస్ మీట్ ఎందుకు పెడతారు? ఎవరైనా గమ్ముని పెట్టుబడులు పెట్టేసి రాష్ట్ర అభివృద్ధి చెంది కొంతమంది ఉద్యోగాలు ఆపడానిక? మరి అంతే కదా. ఇప్పుడు మీరు మాట్లాడేది అర్థం అవ్వట్లేదా? ఇప్పుడు మీకు ఎవరన్నా ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాధించాలంటే ఇవాళ కాకపోతే రేపైనా అధికారంలోకి వస్తుందేమో, లేదా ఒక హోప్ ఉండాలి. అలాగే ఆ నాయకుడు నడిపించే విధానాన్ని కూడా గమనిస్తారు. విన్నాళ్ళు కూడా ఒక ఎమోషన్ తోటి లేదా తెలుగుదేశం పార్టీతో విభేదించిన వాళ్ళు కానీ విరుద్ధ భావజాలాలు కానీ ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉండొచ్చు.
ఇవాళ వాళ్ళకి ఏమైందంటే ఆ పడవ మునిగిపోతుంది, చిల్లు పడినప్పుడే కొంతమంది దూకేశారు. ఇవాళ ఏకంగా షిప్ రెక్ 2 ముక్కలైపోతుంది అది. ఓకే. దాంతో అందులో ఎవరు ఉన్నా అవివేకులు మాత్రమే ఉంటారండి. నా ఉద్దేశ ప్రకారం అందరూ వివేకులే, అందులో ఎవరు ఉండరు. ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ నడిచే తీరు ఒక కూటమి ప్రభుత్వంలోని 3 పార్టీలు మాత్రమే లోపల ఉన్నట్టుగా లేదండి. కరెక్ట్. ఒక అద్భుతమైన దృశ్యం చూసాం నిన్న మొన్న. అలాగంటే మీరు చూడండి, కావాలితే విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ గారు నిలదీశాడు. ఆయన అవును, మీకు డిప్యూటీ సీఎం నిలదీశాడు. డిప్యూటీ సీఎం గారితో నిలదీయకపోయినా ఆయన ప్రశ్నించాడు. దానికి సమాధానం కూడా అద్భుతంగా చెప్పాడు ఆయన. ఇక్కడ మా ధూళిపాల నరేందర్ గారు, అలాగే కోన రవికుమార్ గారు, బుచ్చే చౌదరి గారు, అసలు మీకు అది ఒకే పార్టీ ఒకే కూటమి అసెంబ్లీలో మీకు అసలు అటువంటి దృశ్యం అధికార పక్షము ప్రతిపక్షం ఉన్నప్పుడు చూస్తే ఒక రకంగా మన అందరం కూడా మంచి ప్రజాస్వామి పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నామని చెప్పేసి మనం అనుకోవచ్చండి. ఇది మిస్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ తాలూకా ఆకాంక్షలు కానీ ఒక ఇది ఉంటుంది. ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు సముద్రం సినిమాలో తనికళ్ళ బండి గారు అంటాడు అజచ్చా అని, అలాగే అనాలని ఉంటుంది. ఆ అవకాశం లేకుండా చేసి పాడేసినందుకు అది చాలా నాయకులంతా. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. శ్రీనివాస్ గారు థ్యాంక్స్ అండి. శిరీష్ గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.